జై జై శంకర, హర హర శంకర. మన వేద భారత పరిక్రమ యాత్రలో ఈరోజు మేవాడ ప్రాంతంలో చిత్తోడ్గఢ్ జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ క్షేత్రం కాళీమాత క్షేత్రంలో ఉన్నాము. ఇదంతా కూడా మహారాణా ప్రతాప్ సింగ్, ఉదయ్ సింగ్ తండ్రి కొడుకులు వాళ్ళు పూజించినటువంటి అమ్మవారు. మహారాణా ప్రతాప్ సింగ్ గారు తండ్రి ఉదయ్ సింగ్ గారు దీన్ని ప్రతిష్టాపన చేశారు. ఇందులో విశేషం ఏంటంటే ప్రతిరోజు కూడా ఈ మేవాడ ప్రాంతానికి సూర్యోదయం మొదటి కిరణం అమ్మవారి మీద పడిన తర్వాత ఈ ఊర్లో పడుతుంది. వీళ్ళు ఏం చేశారంటే ఈ మొత్తం చాలా పెద్దది ఇది నిర్మాణం అంతా కూడా మహారాణా ప్రతాప్ సింగ్ కోట ఇదంతా కూడా ఈ కిల్లా అంతా ఇది ఎంతైనా సరే ముందు ఇక్కడే పడిన తర్వాత వాళ్ళకి సూర్యోదయం అవుతుంది. ఇది కొంచెం హైట్లో పెట్టి దీన్ని కట్టి నిర్మాణం అది చేశారు. మొదటి సూర్యోదయం సూర్య కిరణం ఇక్కడే అమ్మవారి దగ్గర పడిన తర్వాత ఇక్కడ ప్రారంభం అవుతుంది. అదేవిధంగా ఇక్కడ అప్పటి కాలంలో మహారాజులు నిత్యం యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాళ్ళ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండడం కోసం ఇక్కడ బలిదానం అది చేసేవారు. దున్నపోతుని మహిషాన్ని బలిచ్చేవారు. అంటే కాలక్రమేణా అది మనం జీవహింస నిషేధించి ఇక్కడ దాన్ని నిషేధించారు. ప్రస్తుతం గొర్రెల్ని వాటిల్ని కూడా ఇక్కడ బలిస్తున్నారు. అది కూడా జీవహింసే కదా. కానీ ప్రాంతం అలా కొంతకాలానికి ఇదైంది. దీనికి ఎదురుగానే గోముఖ ఇది ఉంది, సూర్యకుండం అంటారు దాన్ని. ఆ సూర్యకుండంలో మహారాణా ప్రతాప్ సింగ్ స్నానం చేసి అక్కడే ఆయన సంపూర్ణ తేజోవంతులై శక్తిని ఆయన ఎందుకంటే సూర్యకుండం అనేది ఎంతో తేజస్సు, శక్తివంతమైనటువంటి దృఢవంతమైనటువంటి శరీర ఆకృతిని పొందడానికి ఆ సూర్యకుండంలో స్నానం చేసేవారు. క్రమేపీ దాంట్లో ఎవరో గోవుని చంపి ఆ తలను అందులో వేసేయడం వల్ల అక్కడ ఉన్న శక్తి అంతా క్షీణించుకుపోయింది. దాని తర్వాత అక్కడ ఇంకెవరు వెళ్ళడం కానీ చేయలేదు. ఆ శక్తి కూడా శక్తిహీనం అయిపోయింది. అది గుండం అంతా కూడా అది ఇప్పుడు మూసేసింది. అక్కడే అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా సూర్యకుండంలో ఉండేది, ఇక్కడ పడేది. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ శుభ్రంగా చిరుధాన్యాలు అంటే వేస్తే దగ్గర తింటూ కూర్చొని, కానీ అల్లరి మాత్రం చేయకుండా శుభ్రంగా ఉన్నాయి. కోతులు అంటే అల్లరి చేస్తాయి కానీ చేయట్లేదు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ఇన్ని రకాల శివలింగాలు ఉన్నాయి. కానీ ప్రధానంగా మధ్యలో ఉన్నటువంటి శివలింగానికి పూర్వకాలంలో అభిషేకం చేస్తే ఒకదానికి అభిషేకం చేస్తే అన్నింటి మీద పాలు వచ్చేవి. అది ఎలా పెట్టారో సైంటిఫిక్గా ఇప్పటికీ మనకు అర్థం కాదు. ఎప్పుడైనా మనం సరిగ్గా చేస్తే ఇది వర్కౌట్ అవుతుంది. అప్పటి కాలంలో మరి ఏమి దీంతో తయారు చేశారో తెలియట్లేదు. యంత్రాలు కూడా ఉన్నాయి, ఇవన్నీ చూసారు ఇక్కడ. అలాగని పైపులు కానీ ఏం పెట్టలేదు కిందని. ఒక శివలింగం మీద పోస్తే మిగతా అన్నిటికీ అభిషేకం అయిపోయేది. ఆ పాలు అంటి మీద వచ్చేవి. ఆ నిర్మాణం అలా చేశారు ఇక్కడ. ఈ ప్రాంతం వాళ్ళందరికీ కూడా కాళీమాత ఎంతో ప్రీతికరంగా ఒక ఆరాధ్య దైవంగా ఇక్కడ పూజిస్తూ ఉంటారు. ఇక్కడ మేవాడ ప్రాంతం అంతా ఇక్కడ అన్నీ చక్కగా మ్యూజియం అది ఉంది. అదే కోటల్లో ఇక్కడ కీర్తి స్తూపం కానీ మహారాణా ప్రతాప్ సింగ్ యొక్క ఆ శౌర్యం అంతా కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది ఇక్కడి నుంచి ఒక 50% వరకు ఉదయపూర్కి కూడా వెళ్ళిపోయింది మొత్తం. అక్కడ పూర్తి స్థాయిలో, ఎందుకంటే వాళ్ళ జన్మస్థలం కానీ ఇవన్నీ కూడా మహారాణా ప్రతాప్ సింగ్ వాళ్ళ తాలూకా సామాగ్రి కానీ వాళ్ళు వాడినటువంటివి కానీ ఆల్మోస్ట్ ఇప్పుడు ఉదయపూర్కి అంత షిఫ్ట్ అయిపోయింది. ఇక్కడ అంత పెద్దగా లేదు కానీ వాళ్ళు నిర్మించినటువంటి ఆ కోటలో అవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ పూర్వకాలంలో రాజులు ఎంతో మనకి సంపదనిచ్చారు. ఈ సంపద కాదు, చరిత్ర అంతా కూడా వాళ్ళు మన దేశాన్ని మళ్ళా మనకు అప్పగిచ్చారు అని అంటే వీళ్ళందరి యొక్క త్యాగాల వల్లే. అటువంటి దేశ సంపదనే దేశాన్ని సంపదగా ఇచ్చారు మనకి. దాన్ని మరలా మనం భవిష్యత్ తరాలు కూడా దాన్ని కాపాడుకోవాలి. మన పూర్వీకుల యొక్క గొప్పతనాన్ని ముందుగా మనం తెలుసుకోవాలి. ఇదిగో చూస్తున్నారు కదా, అదే సూర్యకుండం. అది ఎంతో శక్తివంతమైనటువంటి కుండం. అక్కడ బలిచ్చేవారు. అక్కడ బలి చేయడానికి హ్యాంగింగ్ అంటే ఉంది అక్కడ ఇప్పుడు నిషేధించారు.
జై జయశంకర హర హర శంకర. ఈ ఒడ్డున శివాలయం ఉంటుంది. ఈ కేబుల్ బ్రిడ్జ్ దాటి ఈ నది దాటి వెళ్తే అటుపక్క కృష్ణ మందిరం, అన్ని దేవాలయాలు ఉన్నాయి. ఈ బ్రిడ్జ్ ఎలా ఊగుతుంది ఇలాగే. అదంతా కూడా తీర్థక్షేత్రాలు. ఇది చూడడానికి ఇలా ఉంది కానీ చాలా లోతైనటువంటి ప్రదేశం ఇది. మనం చూస్తారు కదా, అటు ఇక్కడ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు రిజర్వాయర్ గేట్ మొత్తం. ఇవన్నీ గుడిలో మనకి వేరే కాస్ట్ వాళ్ళు కట్టారనమాట. అన్ని రకాల పొలాల వాళ్ళు దీన్ని నిర్మాణం చేశారు. ఇది కేవలం ఒకరి వల్ల అయింది కాదు, అన్ని రకాల మతాల వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇదంతా నిర్మాణం చేశారంటే ఈ పవిత్రత ఎంత ఉందో చూడండి. ఇది కూడా పాలలక్షలో కట్టినటువంటి దేవాలయం. రాజస్థాన్ అంటేనే పాలరాయి. మనకి ద్వారకలో, గుజరాత్లో ఉన్నటువంటి ద్వారకాధీశుడు ఎలా ఉంటారో సేమ్ అదే విగ్రహం, అదే రూపు, అదే అలంకరణగా ఉంటుంది ఇక్కడ. అందుకే దీనికి ద్వారకాధీశ్ కా మందిర్. ఇలా వచ్చినట్లయితే ఇదంతా ప్రశాంతమైనటువంటి వాతావరణం, విలేజ్ వాతావరణంగా ఉంటుంది. ఇదంతా కూడా ఎక్కడ పవిత్రతకు లోటు లేకుండా, ఏది అపవిత్రం చేయకుండా ఈ ఆలయాలని ఇవన్నీ కూడా మెయింటైన్ చేస్తారు బాగా. లైన్లు కానీ, తోసేసుకోవడాలు కానీ, జప్పట్టుకొని లాగేయడాలు, రెక్కపట్టుకొని లాగేయడాలు, ఇచ్చేయడాలు అలాంటివి లేకుండా ప్రశాంతంగా ఉంటుంది దేవాలయాలన్నీ కూడా. మనకి ఎన్ని బాధలున్నా, కష్టాలున్నా సరే దేవాలయంకి వెళ్తాం. ఎందుకు? కష్టాలు ఏమన్నా తొలగుతాయని, ఆ భగవంతుడైనా మన కష్టాలు వింటాడు అని. కానీ అక్కడికి వెళ్తేనే ఇంకా ఎక్కువ కష్టాలు ఎక్కువైపోయేలా ఉన్నాయి మన దేవాలయాలు. అక్కడికి వెళ్ళి లేనిపోని గొడవలు, లేనిపోని సమస్యలు, ఈగోలు, వీటితోనే దేవాలయాలకు వెళ్తున్నారు. అవన్నీ కూడా దేవాలయాల దగ్గర విడిచిపెట్టి దేవాలయ స్వామివారి దర్శనం చేసుకొని ఆయన అనుగ్రహం పొందాలి. ఈ భావనతో కాకుండా అక్కడ మన ప్రజాపత్యం చూపించాలి, మన అధికారాన్ని చూపించుకోవాలని కాకుండా దేవాలయాన్ని ఎప్పుడూ కూడా పరమ పవిత్రమైనటువంటి భావనతో దర్శనం చేసుకోవాలి. జై హింద్.